హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండగకు ప్రసాదం ఉంటుంది. భగవంతునికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఋతువును బట్టే దేవునికి సమర్పించే నైవేద్యం మారుతూ ఉంటుంది. ఉగాదితో వేసవి ఆరంభమవుతుంది. ఉగాదికి షడ్రుచుల పచ్చడిని ఎలా స్వీకరిస్తామో ఆ తర్వాత వచ్చే శ్రీరామనవమి రోజున రాములోరి కళ్యాణం అనంతరం భక్తులకు వడపప్పు పానకాన్ని ప్రసాదంగా పంచిపెడతారు. ఉగాది నుండి వేడి మొదలవుతుంది. రోజులు గడిచే కొద్దీ వేడి పెరుగుతుంది. అందుకే శ్రీరామనవమికి తాటాకు పందిళ్ళు వేస్తారు. అలాగే పానకాన్ని కూడా ప్రసాదంగా పంచుతారు. పానకం తాగడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. పానకంలో వేసే బెల్లం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అందులో ఐరన్ కూడా ఉంటుంది. అలాగే మిరియాలు కఫాన్ని తగ్గిస్తాయి. శొంఠి వల్ల దగ్గు రాకుండా ఉంటుంది. శరీరంలో ఉష్ణ శాతాన్ని సమంగా ఉంచుతుంది. యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇది జీర్ణక్రియను సరిచేస్తుంది. తులసి దళం శ్రీరామచంద్రుల వారికి ప్రీతిపాత్రమైంది. రామనవమి రోజున రాముల వారికి ముఖ్యంగా తులసి దళంతోనే పూజిస్తారు. తులసి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే వడపప్పు వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. అలాగే బుధగ్రహానికి పెసరపప్పు ప్రీతిపాత్రమైంది. ప్రతిరోజు పానకాన్ని తాగరు. అందుకే వేసవి ఆరంభంలో రాములవారి కళ్యాణం జరిగిన సందర్భంగా భక్తులందరికీ ఇలా పానకాన్ని పంచిపెడతారు.